పాకిస్తాన్ సింధు నదిలో బంగారం వెతికే పని నిరంతరాయంగా సాగుతోంది. అయితే సింధు నదిలోకి బంగారం ఏ విధంగా చేరుతుందన్నది ఇప్పుడు చర్చనీయాంశం కాగా, వెతుకులాటపై ఎదురవుతున్న కష్టాలు, సమస్యలు ఏంటన్నది సైతం ప్రశ్నార్థకంగా మారుతోంది. దీంతో అసలు పాకిస్తానీలు సింధు నదిని ఎలా జల్లెడ పడుతున్నారో తెలుసుకుందాం. స్వయం పాలనలో ఉన్న తైవాన్ను తమ భూభాగంగానే చైనా వాదిస్తుంది. తన విధానాలకు విరుద్ధంగా వ్యవహరించిన ప్రతిసారి తైవాన్ మీదకు యుద్ధ విమానాలు, నౌకలను పంపి డ్రాగన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. కొద్ది రోజుల కింద తైవాన్ భవిష్యత్తు అభివృద్ధికి బ్లూ ప్రింట్ గా చెబుతున్న ఓ ప్లాన్ ను చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ విడుదల చేసింది. తైవాన్తో సమగ్ర అభివృద్ధికి ఫూజియాన్ను ప్రత్యేక జోన్ గా మారుస్తామని ఆ దేశాధినేతలు చేసిన ప్రకటన తీవ్ర చర్చనీయాంశమైంది. తైవాన్ను తమ భూభాగమేనని, దానిని వేరే చేసే కుట్రలను అడ్డుకోవడానికి కృత నిశ్చయంతో ఉన్నామని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ పునరుద్ఘాటించారు. తైవాన్ తమలో విలీనం కాక తప్పదని ఆయన స్పష్టం చేశారు. తైవాన్లో వచ్చే జనవరిలో ఎన్నికలు జరగనున్న తరుణంలో జిన్పింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. చైనా మాజీ పాలకుడు మావో జెడాంగ్ 130వ జయంతి వేడుకల్లో పాల్గొన్న జిన్పింగ్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తైవాన్ను తమ ప్రధాన భూభాగంతో మళ్లీ ఏకం చేస్తుందని ఇటీవల శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు జిన్పింగ్ స్పష్టం చేసినట్లు ప్రచారం జరిగింది. తాజాగా మాతృభూమితో తప్పనిసరిగా పునరేకీకరణ జరగాలని, అది అనివార్యమని జిన్పింగ్ అన్నారు. మాతృభూమితో పునరేకీకరణ జరగాలి, అది అనివార్యం. తైవాన్ను చైనా నుంచి వేరే కానివ్వం. తైవాన్ జలసంధి అంతటా శాంతియుత సంబంధాలను ప్రోత్సహించాలని జిన్పింగ్ ప్రతిజ్ఞ చేశారు. తైవాన్ విషయంలో జిన్పింగ్ వైఖరిని పునరుద్ఘాటించిన ఆయన అక్కడ జరిగే ఎన్నికలు, దానిపై బల ప్రయోగం వంటి అంశాలను మాత్రం ప్రస్తావించలేదు. అధికారిక మీడియా జిన్హువా ప్రకారం బీజింగ్లోని తియానన్ మెన్ స్క్వేర్ లోని సమాధి వద్ద మావో జెడాంగ్ విజయాలను స్మరించుకున్న జిన్పింగ్ దేశం అత్యంత శక్తివంతమైన నిర్ణయాధికార సంస్థ పొలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీకి కూడా నాయకత్వం వహించారని గుర్తు చేసుకున్నారు. తైవాన్ను బలవంతంగా తీసుకోకుండా శాంతియుతంగా తీసుకోవడమే చైనా అభిమతం అని జో బైడెన్ తో జిన్పింగ్ చెప్పినట్లు నివేదికలు వెలువడ్డాయి. 2025 లేదా 2027లో తైవాన్ను స్వాధీనం చేసుకోవాలని జిన్పింగ్ యోచిస్తున్నారన్న అమెరికా నిఘా వర్గాల అంచనాలను ప్రస్తావిస్తూ అవి తప్పుడు ప్రచారమని జిన్పింగ్ స్పష్టం చేశారు. తైవాన్ను శాంతియుతంగా విలీనం చేసుకోవాలని చైనా లక్ష్యానికి అమెరికా మద్దతిస్తుందని, ఆ దేశ స్వాతంత్ర్యానికి మద్దతివ్వడం లేదని సమావేశం తర్వాత బహిరంగంగా ప్రకటన చేయాలని చైనా అధికారులు జో బైడెన్ ను కోరారు. ఈ అభ్యర్థనను వైట్ హౌస్ తిరస్కరించిందని నివేదిక పేర్కొంది. ఏదేమైనప్పటికీ స్వయం పాలిత ప్రజాస్వామ్య ద్వీపంలో కీలకమైన అధ్యక్ష ఎన్నికలకు ముందు తైవాన్ పట్ల చైనా ప్రవర్తన మరింత దూకుడుగా కనిపిస్తుంది. అమెరికా సెనేటర్ లిండ్సే గ్రహం ఈ నివేదికపై ప్రతిస్పందిస్తూ ఈ కథనం ఆందోళన మించింది. దీనిపై డెమోక్రటిక్, రిపబ్లిక్ సెనేటర్లతో కలిసి పనిచేస్తాను. మొదట తైవాన్ కు పటిష్టమైన రక్షణను రూపొందించండి. రెండోది, తైవాన్ను స్వాధీనం చేసుకునేందుకు చైనా సైనిక చర్యలకు దిగితే కట్టడికి కట్టిన ఆంక్షలు రూపొందించాలని అన్నారు. తైవాన్లో జనవరి 13న ఎన్నికలు జరగనున్నాయి. 2027లో తైవాన్ పై దండయాత్రకు చైనా సిద్ధంగా ఉండాలని షీ జిన్పింగ్ ఆదేశాలిచ్చినట్లు అమెరికా సైనిక వర్గాలు చెబుతున్న వేళ ఈ ఎన్నికలకు ప్రాధాన్యత ఏర్పడింది. డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ నేత లై చింగ్ టే ఈ ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం ఉన్నట్లు అంచనాలున్నాయి. తైవాన్లో ఎన్నికలు తమ అంతర్గత వ్యవహారమని చైనా వాదిస్తోంది. తైవాన్ సంపూర్ణ స్వాతంత్ర్యం సాధించేందుకు పూర్తి మద్దతును ఇచ్చేందుకు అమెరికా సిద్ధంగా ఉందని అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. బైడెన్ ఈ ప్రకటన చేసిన కొన్ని వారాల్లోనే బీజింగ్ అమెరికాకు ఘాటుగా సమాధానమిచ్చారు. తైవాన్ స్వాతంత్ర్యం విషయంలో అమెరికా ఎటువంటి జోక్యం చేసుకున్నా సహించేది లేదని, అలాంటి ప్రయత్నాలను అణచివేసేందుకు వెనకాడమని చైనా స్పష్టం చేసింది. తైవాన్ స్వాతంత్ర్యానికి అమెరికా మద్దతిస్తుందని చైనా రక్షణ శాఖ మంత్రి జనరల్ వి
ఫెంగ్ హీ ఆరోపించారు. అమెరికా తైవాన్ విషయంలో చెప్పిన మాటలు ఉల్లంఘించి చైనా వ్యవహారాల్లో తల దూరుస్తుందని మండిపడ్డారు. చైనా నుంచి తైవాన్ ను విడదీయాలని చూస్తే పోరాడేందుకు వెనకాడేది లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ చివరి వరకు పోరాడతాం, ఎంతవరకైనా పోరాడతాం తప్ప చైనా మిలిటరీకి మరో మార్గం ఉండదని స్పష్టం చేస్తున్నాను అని ఆయన సింగపూర్లో జరిగిన ఆసియా సెక్యూరిటీ షాంగ్రీ-లా సమావేశంలో చెప్పారు. తైవాన్ గగనతలంపై యుద్ధ విమానాలను తిప్పుతూ చైనా ప్రమాదంతో చెలగాటమాడుతుందని అమెరికా అధ్యక్షుడు అన్నారు. బైడెన్ ఈ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో చైనా ప్రకటన వెలువడించింది.